రైతులకు మేలు జరిగిందా? మేలు జరగలేదు. ఎలా మేలు జరగలేదు? ఏమొచ్చింది? నవరత్నాల్లో ఏం రావట్లేదా? ఏం వస్తుంది? నవరత్నాల్లో ఒక పింఛన్ తప్ప పింఛన్ వస్తున్నాయి. ఇంకేం కావాలి? ఇంటికి వస్తుందా? ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చేస్తున్నారు. కానీ సబ్సిడీలు కానీ ఎడ్యుకేషన్ కానీ అమ్మఒడి కానీ ఏం రావట్లేదా? ఏం లేదు, ఏం లేదు. గిట్టుబాటు ధర పలుకుతుందా రైతులకి? ఒకసారి పలుకుతుంది, ఒకసారి పలకట్లేదు. అది మన దగ్గర ఉండని చెప్పి పలకట్లేదు. అది వాళ్ళ దగ్గర పోయినాక పలుకుతుంది. అది అంటే ఇప్పుడు రేట్లు కొన్ని విధాలుగా రేట్లు పెరుగుతున్నాయి కదా, ఏమంటారు మీరు? రేట్లు పెరుగుతున్నాయి అంటే మరి ఇక్కడ మన దగ్గర నుంచి పోయినాక డాలర్లకు పోతున్నాయి. ఆ డాలర్లకు పోయినాక వాళ్ళు పెంచుకుంటున్నారు, అమ్ముకుంటున్నారు. కానీ రైతుకు మాత్రం లాభం ఏమి లేదు, ఏమి లేదు. మరి రైతే రాజు అంటుంది కదా ప్రభుత్వం. రాజు అంటుంది, మరి అక్కడ లేదు. ఏం చేయను, రాజు వరకే, పేరు వరకే. అది ఏమి లేదు. రాజు అంటమే పెద్దోడిని చేయటం అయ్యింది. ఏమి లేదు. బిచ్చిగాడు అయ్యాడు ఆఖరికి. బిచ్చిగాడు అయ్యాడు. రైతే బిచ్చిగాడు అయ్యాడు. ఇప్పుడు ఒక చాట పోయి తెచ్చుకున్నాము, వాడు గట్టపోతే ఊరుకుంటాడా? ఊరుకోడు. డబ్బులు ఇవ్వాల్సిందేగా. మరి ఇంకా బిచ్చిగాడు కాక ఏమంది ఇది? అది అక్కడ పండలేదు, బిచ్చిగాడు అయ్యాడు అక్కడికి. అసలు ఇప్పుడు మీరందరు రైతులకి సంక్షేమం ఎక్కడన్నా దక్కిందంటావా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత? సంక్షేమం అంటే ఆయన ఇచ్చే ఎత్తున్నాడు, తప్పులేదు. అదేదో 13 ఏళ్ళు ఏదో ఎత్తున్నాడు కదా రైతుకి. మరి 13 ఏళ్ళు ఎత్తున్నాడు కానీ కాలువలు లేవు, నీళ్ళు లేవు మనకి. ఆ పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కాలేదు. ఆ పోలవరం ప్రాజెక్టు పూర్తి అయ్యి మనకు కావలేదు వస్తే ఇంకో రకం పంటలు 4 రకాల పంటలు వేయచ్చు. ఈ వర్షం మీద ఆధారపడి ఆ శనగ ఒకటి ఎత్తే ఆ శనగ ఒక తడ వాన గురించి పోయింది. మళ్ళీ వేసాం, మళ్ళీ అయితే 2 క్వింటాలు 3 క్వింటాలు గడ్డేసిపోయింది పొలాలు వానకి. ప్రత్యేక హోదా తీసుకొస్తే, పోలవరం కోసం ప్రత్యేక హోదా తీసుకొస్తే రాష్ట్రం బాగుపడుతుందని ఒక ఛాన్స్ ఏంటి తీసుకొస్తా అన్నాడు కదా. ప్రత్యేక హోదా ఏది ప్రత్యేక హోదా? ఏది ఆడొచ్చింది మనకి? ఏడాది ఆయన తేలేదుగా ప్రత్యేక హోదా. ఇప్పుడు మరి వాలంటీర్ వ్యవస్థ కానీ ఉద్యోగాలు కానీ వీటన్నిటిపైన ఏమంటారు మీరు? మనకు తెలియదు అండి, అంత లోతుగా మనకు తెలియదు. అంటే మీ గ్రామంలో డెవలప్మెంట్ జరిగిందా? డెవలప్మెంట్ అంటే కొన్ని చేస్తున్నారు, వాళ్ళని చేస్తున్నారు, చేశారు, కొన్ని చేశారులే. సచివాలయం అంటే మరి పంచాయతీ ఆఫీసులు అంటే మరి ఇల్లు వచ్చినా కూడా కట్టారు కొన్ని. చంద్రబాబు నాయుడు ఉన్న టైంలో కూడా సిమెంట్ రోడ్లది స్వచ్ఛాలకి గోడ పెట్టడం అన్నీ ఆయన కూడా చేశారు. అంటే ఈ ఇద్దరిట్లలో ఎవరు బాగా చేశారు అసలు? ఎవరు వాళ్ళు ఇద్దరు బాగానే చేశారులే. ఎవరు అంటే మనకు అనిపిస్తుంది ఈ మనిషి బాగా చేశాడు, ఈ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బాగా చేశాడు, ఈ ముఖ్యమంత్రి బాగా చేయలేదు. ఇద్దరు పర్లేదులే, ఇద్దరు పర్లేదు, సమానంగా ఉన్నారు. సమానంగా వాళ్ళు బాగుంటుంది. ఎట్లా చెబుతాం మనం, ఎవరు వస్తారో మనకి ఆలోచన అంత ఆలోచన ఏమి లేదు. మేము ఎవరు వచ్చినా పర్లేదు అనుకుంటున్నాం. అది రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, రైతులు బాగుండాలి. అదే పోలవరం ప్రాజెక్ట్ ఏదన్నా పూర్తి అయితే మనకి ఏదన్నా నీళ్ళు వస్తే పర్లేదు. కానీ నీళ్ళు కానీ రాకపోతే అలా వెనకటి రోజుల్లో ఎప్పుడో 50 ఏళ్ళ నాడు చూడు ఆకైతే పడింది. సౌళ్ళు బౌళ్ళు బండి ఇవ్వవు. మరి వర్షానికి పండాలంటే ఏం పండుతుంది? ఇంకా అలా నీళ్ళు ఏంది? అది ఏమొచ్చింది? ఎవరు వచ్చినా రైతును బాగు చేసేవాడు ఎవడు లేడు. ఎవడు వచ్చినా సంపాదించుకోవటానికే. కానీ ఓట్లు వేసిన తర్వాత గెలిచినాక ఎవడు ఆలకించేది రైతుని ఎవడు ఆలకించేవాడు లేడు. రైతుని అసలు ఆలకించేవాళ్ళు లేరు. ఎవరు రైతుని ఆలకిచ్చేటది పోయే ఊళ్ళు రైతే రాజు అంటారు కదా. ఏమో చివరికి రైతు లేని రాజ్యం లేదంటారు. రైతే లోకంగా ఉంది, అందరు సమ చేస్తారు. మాకు అజ్జాలు లేదు, జిజ్జాలు లేదు. రైతుకి ఏది లేదుగా, ఏం లేదా రైతుకి? ఏముంది? రైతు సమ చేయడానికి ఎవడు నిలబడేది? ఎవడు రైతు నిలబడినాడు? ఏమి ఉండదు. ఏం సబ్సిడీ? 13,000 వస్తున్నాయి కదా సంవత్సరానికి. దేనికి సబ్సిడీ? దేనికి 13,000 సబ్సిడీ? అవన్నీ వచ్చే ఇట పట్టింది దేశం, అంతేనా? అంతకాక ఏముంది? బొట్టు పట్టిస్తే దేశాన్ని. ఏమైంది? దేశాన్నే బొట్టు పట్టిస్తే ఏం బాగు చేసి వచ్చాడు? ఈ ఊర్లో అందరూ నువ్వు దుబాయ్ నుంచి వచ్చావు అంటారు. ఎన్ని సంవత్సరాలు నువ్వు దుబాయ్? 18 సంవత్సరాలు. 18 సంవత్సరాలు సౌదీలో ఉన్నావు. మళ్ళీ ఇక్కడికి ఎన్ని రోజులు వచ్చి? 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఎలా ఉంది ప్రభుత్వం? ఎలా ఉంది? బ్రహ్మాండం ఉంది ప్రభుత్వానికి. మాకు ఒక ఫ్యాను ఒక లైట్కి 600 వస్తుంది. అది
అంతకుముందు చంద్రబాబు ఇది గత 5 సంవత్సరాల్లో 180, 150 అట్లా వచ్చేది. అది ఎందుకు ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు మాకేం ఆదాయం లేదు. అమ్మఒడి ఇస్తారు, అమ్మఒడి ఇచ్చినందుకు ఇబ్బంది లేదు. వాళ్ళకి ఇవ్వటం మా కాడ ఇవ్వటం. ఇప్పుడు అమ్మఒడి ఇవ్వట్లేదని అనట్లేదు, అది అందరికి మేలు జరుగుతుంది. వాళ్ళకి ఇవ్వటం ఎందుకు మా కాడ 1000 రూపాయలు 2000 ఎందుకు కరెంటు బిల్లు తీసుకోవటం చెప్పండి. మాకేమైనా ఉపయోగం ఉందా? ఏమీ లేదు. చూడండి మా ఇల్లు ఎట్లా ఉందో. ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇస్తున్నాడు మరి ఎవరికి ఇస్తున్నారండి? ఎవరికి ఇచ్చారు? ఇదిగో విడుదల రజని గారు ఇచ్చినట్టు ఇప్పుడు గత 5 సంవత్సరాల నుంచి ఇంత తల్లా ఉండే చెట్లు అవి ఉపయోగపడ్డాయా? ఏమీ లేవు. ఎవరికి ఉపయోగపడ్డాయి? మాకు ఉపయోగపడ్డాయా? అవి ఉపయోగపడే వాళ్ళకి ఉపయోగపడ్డాయి, రాజకీయ నాయకులకి ఉపయోగపడ్డాయని, లేబర్కి ఏమి ఉపయోగపడలేదు. ఇక్కడ అది లేబర్కి మీలాంటి వాళ్ళకి ఏం ఉపయోగం లేదు, మాకేం లేదు. మీకు ఎలాంటిది కావాలంటారు? ఎలాంటి కాదు, పరిపాలన బాగా చేయాలి. అది అందరూ ఉపయోగపడుతుంటేనే బాగుంటుంది. కానీ మాకు వచ్చిందని చెప్పి మాకేం వస్తాయని. ఇప్పుడు కరెంటు బిల్లు, మెయిన్ కరెంటు బిల్లు ఇబ్బంది ఇక్కడ జన లేబరు. మరి మందు విషయం బ్రహ్మాండంగా చేస్తాడు. ఇంకా 500 చేస్తే బాగుంటుంది అనుకుంటా. క్వార్టర్ ఇంకా 500 చేస్తే బాగుంటుంది అనుకుంటున్నా. గత 5 సంవత్సరాల కింద 60 రూపాయలు 70 రూపాయల మందు తాగి అదే పిచ్చి మందు అంది ఇట్లు 150 రూపాయలు తీసుకోండి. ఇబ్బందిగా తీసుకోమనండి. ఇంకా 500 చేస్తే బాగుంటుందని అనుకున్నా. క్వార్టర్ మా 500 అది ఇంకంత సార్. అది జగన్మోహన్ రెడ్డి పాలన జగన్మోహన్ రెడ్డిదేనండి. 100 చేసినా జగన్మోహన్ రెడ్డి వస్తాడు. ఎందుకు వస్తాడు? పథకాలు బాగా ఇస్తున్నాడు, ఎళ్ళకాడికి తెచ్చి ఇస్తున్నారు, లంచాలు లేవు. జగన్మోహన్ రెడ్డి వస్తాడు. ఇట్లా అంటే ఇప్పుడు నవరత్నాల వల్ల దోపిడీ జరుగుతుంది ఏదన్నా కానీ చెప్పింది చేస్తున్నాడు. అది కాకపోతే ఒక రోడ్లు చూపిస్తున్నారు. ఆల్రెడీ రోడ్లు కూడా చేస్తాడు. ఉద్యోగాల పరిస్థితులు ఏంటంటే కరోనా బురోనా అన్ని వచ్చి ఆడ తీసుకొచ్చి పెడతాడు. అయినా నెక్స్ట్ అవి కూడా జరుగుతాయి. అమరావతి రాజధాని లేదు, అది కేంద్రం నుంచి రావాలా. రాజధాని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకోవాలి. రాష్ట్రపతి కొంతమంది కావాలంటారు, కొంతమంది వద్దంటారు. అవి కూడా అనుకున్నప్పుడల్లా అవగా అది ఏ చెప్పినా జగన్మోహన్ రెడ్డి అంతేనా? మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వస్తాడని మీరు ఇంత ఖచ్చితంగా చెప్తున్నారు కదా. అక్కడ పక్కన చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్, మోడీ, చంద్రబాబు నాయుడు ముగ్గురు కూటమిగా వస్తున్నారు కదా. మరి వాళ్ళ ముందు నెగ్గే అవకాశం ఉందా? ఇంకా 10 మంది 10 పార్టీలు కలిసినా జగన్మోహన్ రెడ్డి. అంతేనా? తెలంగాణ ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు పాలించారు 5 సంవత్సరాలు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, ఈయన 5 సంవత్సరాలు పాలించారు. ఈ ఇద్దరు పాలనలో ఏ పాలన నచ్చింది? ఎవరు బాగా చేశారు? చంద్రబాబు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అని చెప్పేసి స్కీమ్లని ఇవన్నీ పెడుతున్నారు కదా. ఎవరికి పెట్టాడు? మీకు రావట్లేదా? రైతులకు మేలు జరగలేదా? గిట్టుబాటు ధర పడట్లేదా? లేదు. ఏమొస్తుంది? రైతులకు సబ్సిడీ రావట్లేదా? లేదు. సబ్సిడీ ఏడుంది? బోడీ వేసిందయ్యా 15 బోడీ అని ఇతర మీద వేస్తున్నారు 15. అయ్యా మరి ఇప్పుడు 3 రాజధానులు తీసుకొచ్చాడు కదా. 3 రాజధానులు వద్దా మీకు? వద్దు. ఎందుకు? ఎందుకంటే ఒకటేగా ఇక్కడ పెట్టింది అమరావతి. 3 రాజధానులు. పోలవరం నాకు ఒక ఛాన్స్ ఇస్తే నేను పోలవరం తీసుకొస్తా, ప్రతి ఒక్క తీసుకొస్తా, డెవలప్ చేస్తాడు కదా. మరి ఏంటి మరి ఎందుకు తీసుకురాలేకపోయాడు? మరి తెలియదు, మనకేం తెలుసు. అంటే మీ గ్రామం డెవలప్ అయిందా? మా గ్రామమా? ఆ గ్రామం ఏమి లేదు. ఇదివరకు వేసిన రోడ్డు ఏం మట్టిపోయేది ఆడ. అంటే గ్రామ వాలంటీర్స్ పని చేయట్లేదు మీకు? ఏం చేస్తారు వాలంటీర్ ఏముంది? ఇదివరకు అసలు బియ్యం ఇంటికి చోటకు పోయి తెచ్చుకునేది. ఇప్పుడు ఆ వాలంటీర్ ఇస్తారన్నారు, వాలంటీర్ ఇదేదు. మరి ఆ బియ్యం ఎప్పుడు వచ్చి దాని టావిలు ఉండాలి. ఆడైతే ఓ మళ్ళీ పోయి తెచ్చుకుంటారు ఎవరైనా, ఎప్పుడైనా టయానికి. ఇప్పుడు ఎప్పుడో వస్తారు ట్వీట్ అని మరి మనుషులు ఉంటేనే ఇచ్చేది. పెన్షన్ ఇంటికి వచ్చి ఇస్తున్నారు కదా. మరి పెన్షనా? పెన్షన్ ఉండోడికి ఇస్తారు, లేని వాళ్ళకి ఏమి ఇస్తారు? పెన్షన్ ఇస్తారు. పెన్షన్ బట్టి ఇంటికి వచ్చి గిట్టుబాటు ధర వస్తుందా? రావట్లే. ఏ ప్రభుత్వం వస్తే గిట్టుబాటు ధర వస్తారు రైతుకి? ఏ ప్రభుత్వం వచ్చిందంటే ఏమో ఇప్పుడు రాట్లా. సార్, ఇప్పుడు బైఫర్కేషన్ అయిన తర్వాత టీడీపీ వచ్చింది, దాని తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉంది. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయి. ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? మీకు ఏది వస్తే డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంది? మాకు వైసీపీ వస్తేనే డెవలప్మెంటు. ప్రతి ఒక్క పేద ఇంటికి లబ్ధి పొందడం. కనీసం పేద కుటుంబానికి ₹1,00,000 కానించి 3 లక్షలు 8 లక్షల దాకా ఒక కుటుంబం లబ్ధి పొందుతుంది.
₹1,00,000 కానించి 50,000 కానించి బీద కుటుంబం ఒక్కొక్క కుటుంబం 5 లక్షలు 8 లక్షల దాకా లబ్ధి పొందుతున్నారు. అంటే ఇప్పుడు మరి జనాలేమో దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారు జనాలకు ఏం చేయట్లేదు అంటున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రమాణ స్వీకారం చేసేది ఆయనే అంటారు అన్నట్టు. ఆయనే. మరి ఇప్పుడు 3 పార్టీలు పొత్తు కలుపుకొని వస్తున్నాయి కదా. వాళ్ళు 20 మంది రాని అడవి పందులు గుంపుగా వస్తాయి, సింహం ఒంటరిగా వచ్చింది, ఈ గుంపుకి వచ్చి ఏం చేయలేవుగా. అది అంటే మళ్ళీ లేబర్ మనిషినే. నేను లేబర్నే, నేను రాజగుడిని. నాకు పింఛన్ వస్తుంది కానీ మేము లబ్ధి పడింది లేదు. ఆయన చేసే పనులు అట్లాంటి పనులని వాళ్ళు సోదరులు వాళ్ళు చెప్పుకున్నా మనకు బాధ లేదు, ఏమీ లేదు. నేను ఉన్నమాట మొఖాన్ని మాట్లాడుతాను. అంటే జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా ప్రజలలోకి డబ్బు వెళ్ళడం కానీ, రోడ్లు లేకపోవడం కానీ, 3 రాజధానుల విషయం కానీ చాలామంది జనాలు నచ్చట్లేదు కదా. రోడ్లు వేయలే నీకు? రోడ్లు లేవంటున్నారు కదా. ఏ రోడ్లు వేయలా? ఏ ఊళ్ళో చూపి రోడ్లు లేదని. ఇవాళ గణపారం తీసుకో, ఏ రోడ్లో లేని. ఇలా గణపారం తీసుకో, లేకపోతే చిలమలూరుపేట తీసుకో, లేకపోతే పెకాం జిల్లాలో, మాది పెకాం జిల్లా 7 ఉంటున్నాలే, లేకపోతే అద్దెకి నీచే వరకు సంతమాగులూరు మండలం తీసుకో, ఏడా నీకు రోడ్లు లేదు. పొలాలకు కూడా రోడ్లు ఇంతకుముందు ఏడుంది. గడ్డి మబ్బులు తీసుకొచ్చుకోవాలంటే ఇంతలో దిగబడి అల్లాడేవాళ్ళం. కానీ కోట్ల అప్పు అయింది అంటున్నారు కదా. ఎవరు చేశారు అప్పు? ఏం చాలా ఆయన ఉండి అప్పుడు చేయాలా? ఆయన ఎందుకు ఇలా? ఆయన ఉండి అప్పుడు అప్పు చేయాలా? ఆయన ఉండి అప్పుడు అప్పు చేయలేదా? ఆయన తక్కువ అప్పు చేసిండు, ఈరోజు లక్షల కోట్ల అప్పు చేశాడు. ఇవాళ లక్షలు యానిచ్చి నువ్వు 2 ఎకరాల పొలం ఇంత సంపాదించా. నీకు ఎంత పొలం? నువ్వు ఫస్ట్ రాజకీయంలో రానప్పుడు నీకు ఎంత పొలం? 2 ఎకరాలు. మరి 2 ఎకరాల పొలానికి ఇవాళ మరి ఇన్ని కోట్లకి అధిపతి అయ్యావు. మరి ఆడ సంపాదించాను, ఆడ సంపాదించా. కానీ 3 రాజధానుల విషయం జనాలకు నచ్చట్లేదు కదా. మరి మళ్ళీ నెక్స్ట్ ఏ రాజధాని వస్తే బాగుంటుంది? 3 రాజధాని లేదు, ఏమీ లేదు. మొత్తం జగనే మళ్ళీ ప్రమాణ స్వీకారం మళ్ళీ చేస్తాడు, అనుమానం లేదు దాంట్లో. జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారన్నట్టు. బీసీలకి ఎస్టీలకే కాదండి సీట్లు ఇచ్చింది. కమ్మాస్గా ఎన్ని ఒక 4 ఇళ్ళు వాళ్ళేలే, ఒక 4-3 ఇచ్చారు. రెడ్లు ఉన్నారు 10 మంది. మొత్తం మీరెవరో కానీ మన బట్టి లేబర్కే మనల్ని మొత్తం ఆయన ప్రకటించింది. ఎందుకు వేయరు? వేస్తారు, మళ్ళీ గెలుస్తాడు. దాంట్లో అనుమానం. ఈ జెండాలు చూసి జనం అదిరిపోయే పని లేదు. ఏదో ఈ వాటికి కట్టారు ఆ రోడ్డు అమ్మిటి వాటికి, ఇవన్నీ ఉల్లంక పోయటమే. కానీ యుద్ధానికి సిద్ధమే. గెలిచేది ఆయనే, మళ్ళీ ప్రమాణ స్వీకారం చేసేది కూడా ఆయనే, అనుమానం లేదు దాంట్లో. చాలా థ్యాంక్ యూ అన్న. మీరేమన్నారు? థ్యాంక్ యూ. మీకు ఆ బాధ ఏం లేదు. మళ్ళీ చేసేది జగన్మోహన్ రెడ్డి, మాకు ముఖ్యమంత్రి అయ్యేది కూడా. దాంట్లో తిరుగులేదు. ఇంత ముందుకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిన తర్వాత టీడీపీ వచ్చింది, తర్వాత 5 సంవత్సరాల తర్వాత వైఎస్ఆర్సీపీ వచ్చింది కదా. ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చాయి, ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? 2 వచ్చినా పర్వాలేదు నాకు. మీకు 2 వచ్చినా పర్వాలేదు. ఎందుకు? ఏ ప్రభుత్వం అనేది మీకు ఒకటి అవగాహన ఉంటుంది కదా. జగన్ అయితే మంచిది. జగన్ వస్తే మంచిది. జగన్ మీకు ఏమి ఇచ్చాడు? ఏ డబ్బులు, పిల్లలు చదువులకు వేస్తున్నారు కదా నెల అవి. అంటే చాలామంది డెవలప్మెంట్ ఏం చేయలేదు అంటారు కదా. మరి అంటారు వాళ్ళు. అతను సొమ్ము తినే ఆయనే తిడుతున్నారు. అతను సొమ్ము తిని ఆయనే తిడుతురా? ఎందుకు తిట్టడం మీకు నచ్చుతుందా మరి అట్లా? ఇప్పుడు దంగం ఆయన పోతుంటే కుక్కలేని మరొకట్లా అంతే అనుకోవడం మీద ఎవరు దోవన వాళ్ళు పోతుంటే ఏది ఉండదు. ఇప్పుడు 3 కలిసి పోటీ చేస్తున్నారు కదా, టీడీపీ, జనసేన. చేసినాయి కదా, 3 కలిసి వచ్చినా సరే జగన్ గెలుస్తాడంటారా? అది గాలి ఆ టయానికి గాలి ఎటు తోలుద్దో చెప్పలేము.